ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావర్త సమయం. మరొక నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని చక్కగా నడిపించాలని తన యొక్క అత్యధికమైన కృపచేత మనకు కావలసిన మేళ్లను, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ స్కిల్స్ను మన ఉద్యోగ జీవితంలో కానీ మనం ఈ దినం ఏం పనులు చేయబోతున్నామో ఆ పనులలో మనకు ఏ విధమైన సహాయం కావాలో అదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించాలని దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ దినము ఇచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ కృపావార్తను వినడానికి మీరందరూ కూడి వచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ దినం దేవుడు మనకు చెప్తున్నాడు. వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటానని. అనుదినం ఆయన మనకు ఆ విధంగానే తోడై ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనం ఏం మాట్లాడాలో సమస్తము దేవుడు మన నోటికి ఇస్తాడు. మనము వెళ్తున్నది ఎలాంటి ప్రదేశానికి, మన వర్క్ ప్లేస్లో మనం ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఎలాంటి వారి ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు మనల్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి మాటలన్నిటికి కూడా మనం ఏ విధంగా జవాబు ఇవ్వాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. అంతేకాదు మనము జ్ఞానముతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనము మన పనులను ఎదుర్కోవాలి, మన పరిస్థితులను ఎదుర్కోవాలి, మన సమస్యలను ఎదుర్కోవాలి, అవన్నిటికీ కూడా మనకు కావలసిన జ్ఞానంనిచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎంత గొప్ప కృప దేవుడు మనకిస్తున్నాడు. వెళ్తున్నావా? నీ ఉద్యోగ జీవితానికి వెళ్తున్నావా? నువ్వు ఏదైనా ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, కలెక్టర్తో మాట్లాడడానికి వెళ్తున్నావా? అధికారితో మాట్లాడడానికి వెళ్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య గురించి చర్చించడానికి వెళ్తున్నావా? లేకపోతే సంఘంలో ఏదైనా సమస్య కొరకు చర్చించడానికి వెళ్తున్నావా? ఏదైనా సరే నీ నోటికి దేవుడు తోడై ఉంటాడు. కనుక మనము భయము లేకుండా ఈ లోకంలోనికి వెళ్ళవచ్చు. నీవు నిజంగా దేవుణ్ణి అంగీకరించి ఉంటే, నిజంగా ఆయనను నీవు మనసారా ప్రభువైన యేసుక్రీస్తు నీ స్వంత రక్షకుడని అంగీకరించి ఉంటే తప్పకుండా ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. ఇక్కడ ఈ మాటలు ప్రభువైన తండ్రి అయిన దేవుడు ఈ మోషేతో చెప్తూ ఉన్నాడు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను ఎంతగా ఏర్పరచుకున్నాడు, ఎట్లా ఏర్పరచుకున్నాడు, ఏ రకంగా ఏర్పరచుకున్నాడు అంటే అతని పుట్టుకతోనే అది బాగా మనకు అర్థమైపోతుంది. అతని పుట్టుకనే ఎంత స్పెషల్ కదా, అతని పుట్టుక ఎంత అద్భుతం కదా. ఒకసారి మనము అతని పుట్టుక గురించి ఆలోచిస్తే అతడు ఎలాంటి సమయంలో పుట్టాడు, ఆ పుట్టిన పరిస్థితులు ఎలాంటివి, భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితులలో పుట్టిన ప్రతి మగబిడ్డను కూడా నైలు నదిలో పడేయాలని ఆజ్ఞ. అయితే అలాంటి సమయంలో మోసెస్ పుట్టాడు. అయితే తల్లి తండ్రి ఎంతో దైవభక్తి కలిగినటువంటి వారు లేవీయులు కనుక వారు ఏం చేశారంటే ఆ బిడ్డను, మరి తల్లి యొక్క జ్ఞానం ఇక్కడ చాలా అత్యధికము. ఆమె ఏం చేసిందంటే చాలా జాగ్రత్తగా కాపాడింది కొద్ది కాలము. అయితే 3 నెలల వరకు కాపాడింది, కానీ ఆ తర్వాత కాపాడలేకపోయింది. ఎందుకంటే వాయిస్ పెరుగుతుంది కదా, అంతవరకు బిడ్డ సైలెంట్గా ఉంటాడు, పెద్దగా బయటకు వినిపించదు. కానీ ఇంకా సమయం గడిచే కొద్దీ, బిడ్డ పెద్దవాడవుతున్న కొద్దీ అతని వాయిస్ కూడా గట్టిగా వినిపిస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. తెలిసినప్పుడు మరి చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞను బట్టి ఎవరైనా సడన్గా ఆ బిడ్డను తీసుకువెళ్ళి నైలు నదిలో పడేయవచ్చు. అయితే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు, నైలు నదిలో పెట్టవలసిందే ఆ బిడ్డను. కానీ పడేయడానికి వారికి మనసు రాలేదు. పడేయడానికి, నైలు నదిలో ఉంచడానికి చాలా తేడా ఉంది కదా. మరి యోకెబెద ఆలోచించింది. ఆమె ఏమని ఆలోచించిందంటే, మనం ఈ బిడ్డను నైలు నదిలో ఇట్లా విసిరేస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉండేటువంటి మొసళ్ళు వచ్చి తినేస్తాయి. అయితే ఆమె ఆలోచించింది ఏమిటంటే, ఈ బిడ్డను క్షేమంగా ఉంచాలంటే
దేవుని చిత్తానికి వదిలేయాలనుకుంటే ఆ బిడ్డను ఒక బాక్స్లో పెట్టాలనుకుని ఆమె చక్కగా ఒక బాక్స్ తయారు చేసింది. దానికి బురద పూసింది, కీలు పూసింది, మరి నీళ్లు ఎంటర్ కాకుండా చాలా జాగ్రత్తలు పడింది. ఆ తర్వాత ఆ బిడ్డను అందులో పెట్టి దాన్ని ఆ నైలు నదిలో అలా వదిలేసింది. అయితే ఆ నైలు నదిలో ఆ బిడ్డ ఉన్నటువంటి ఆ పెట్టె అలా తేలుతూ పోతూ ఉంది. మరి దేవుని కృపకు అది ఆమె వదిలేసింది. ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఆ మోషే యొక్క అక్క మిరియాము అక్కడ చూస్తూ ఉంది, దాక్కొని ఏం జరుగుతుందో అని చూస్తుంది. ఎంత అద్భుత రీతిగా ఫరో కుమార్తె స్నానానికి రావడం, ఆ తర్వాత ఆమె అతన్ని తన బిడ్డగా ఆ బాబు ఏడుపు విని వెళ్ళి ఆ బిడ్డను తీసుకున్నప్పుడు ఆ బిడ్డ సుందరుడై ఉన్నాడట. తల్లిదండ్రులకు కూడా ఆ బిడ్డ సుందరుడుగా కనిపించాడు. మరి ఆ ఫరో కుమార్తెకు కూడా ఆ బిడ్డ సుందరుడుగా కనిపించాడు, చక్కగా ఉన్నాడు. ఆ బిడ్డను చూడగానే ఆమెకు ప్రేమ పుట్టింది. అందుకే ఆ బిడ్డను తీసుకువెళ్ళి నేను నా కుమారునిగా పెంచుకుంటానని ఒక హెబ్రీయుడు అన్నటువంటి వాడిని తీసుకువెళ్ళి తన కోటలో తానే పెంచింది. ఆ తర్వాత ఆ బిడ్డకు పాలివ్వడానికి కూడా అతని తల్లినే పిలిపించింది. ఎంత గొప్ప అంటే ఎంత అద్భుత రీతిగా దేవుడు ప్లాన్ చేసి ఆ బిడ్డను రక్షించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఆ విధంగా మరి మోషే పెరిగినప్పుడు ఆ మోషే ఊరికే అలా పెరగలేదు. అతడు కూడా రాజకుమారునిలాగా సమస్తమైన విద్యలు అభ్యసించాడు. చక్కగా మంచి అంటే యుద్ధ ప్రావీణ్యత కూడా అతనికి కలిగి ఉంది. అయితే అతడేమనుకున్నాడంటే తానే తన జనులని విడిపించగలడేమో అనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. అతడు చేసిన పొరపాటు వల్ల అతడు అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది యవనస్తుడుగా ఉన్నప్పుడు. ఆ పారిపోయినటువంటి ఆ తర్వాత అతడు మిద్యాను దేశంలోకి వెళ్ళడం, అక్కడ ఒంటరిగా అంటే తన జనులకు దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడ తను జీవితం జీవిస్తూ ఉన్నాడు. అక్కడ తను వివాహం చేసుకోవడం జరిగింది. 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయంలోనే ఒక అద్భుత రీతిగా దేవుడు అతనితో మండుచున్న పొదలో నుండి మాట్లాడాడు. ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నీవు వెళ్ళి నా జనులను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు అతడు అస్సలు చాలా అయిష్టంగా ఉన్నాడు. అతనికి మరి ఎందుకో మరి తెలియదు. మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాం. మనకు చాలా పనులు చేయడం తెలుసు, అయినా కూడా మనము భయపడతాము. అదేదో ఒక రకమైనటువంటి మొహమాటమో లేకపోతే ఒక భయమో ఏదో మనకు తెలియదు, కానీ మనము ఆ పని చేయడానికి చాలా వెనకాడుతూ ఉంటాము. అలా వెనకాడడం వల్ల కొన్నిసార్లు కొన్ని మంచి బహుమానాలు మనం కోల్పోవలసి వస్తుంది, మంచి స్థితిని మనం కోల్పోవలసి వస్తుంది. చాలాసార్లు మరి ఒక ప్రమోషన్ వస్తుందంటే చాలామంది భయపడిపోతారు. అమ్మో ప్రమోషన్ అంటే నేను ఒక హెడ్గా ఉండాలి, నేను చాలామందిని మెయింటైన్ చేయవలసి వస్తుంది, చాలామందితో మాట్లాడవలసి వస్తుంది, చాలామందిని డీల్ చేయవలసి వస్తుంది, ఐకమత్యంగా వాళ్ళతో పని చేయించవలసి వస్తుంది. ఇది నా వల్ల కాదు అనుకుని చాలామంది ప్రమోషన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయితే అమ్మో అంత దూరమా, నేను వెళ్ళను, నేను వెళ్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, మరి నా భర్త ఏమైపోవాలి, నా భార్య ఏమైపోవాలి, నా తల్లిదండ్రులు ఏమైపోవాలి, నేను వాళ్ళకి చేయవలసిన నేను చేయలేను కదా అని కొన్నిసార్లు ఏదేదో ఆలోచించి మరి చాలా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని వెళ్లకుండా మనము ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అది నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికనేమో అని మనం దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించము. దేవుని సన్నిధిలో కూర్చుని మరి దేవునిని అడిగి మరి ఏంటి ప్రభా నా పరిస్థితి అని మనం అడిగి తెలుసుకోవాలి కదా, అది కూడా తెలుసుకోము. అలాంటి అంటే నెగటివ్ ఆలోచనలు మనలో ఎక్కువగా మన పైన పడుతూ ఉంటాయి. కాబట్టి మనము ముందుకు పోకుండా అవి ఆపుతూ ఉంటాయి. మరి మోషే పరిస్థితి కూడా అదే. మోషే ఎందుకో వెనకాడుతూ ఉన్నాడు, తిరిగి తన జనుల దగ్గరికి వెళ్ళడానికి వెనకాడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్తే ఏదేదో అడుగుతారు, ఏ దేవుడు నీతో ఎవరు మాట్లాడారు, ఆ దేవుని పేరేం పేరు,
ఇవన్నీ అడుగుతారని చాలా అడిగాడు. ప్రతిదానికి కూడా దేవుడు ఎంత ఓపిక కదండి దేవునికి మన పట్ల నిజంగానే చాలా ఓపిక. ఆయన మనం మాట్లాడాలి కానీ ఆయన మనతో ఓపికగా మనకు సమాధానాలు ఇస్తాడు. అతని డౌట్స్ అన్నీ తీరుస్తున్నాడు దేవుడు. లేదు నేను ఉన్నవాడని చెప్పు అని చెప్పాడు. ఆ తర్వాత నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు నా బిడ్డలు కనుక నేను వారిని ఎలాగైనా సరే వాళ్ళు దుఃఖపడుతున్నారు, వారు కష్టపడుతూ ఉన్నారు, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి, నేను వాళ్ళ మొరను విన్నాను, కాబట్టి వారి చేతిలో ఐగుప్తుల చేతిలో నుంచి నేను విడిపించాలని, విశాలమైన మంచి దేశానికి తీసుకువెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను దిగి వచ్చాను, నువ్వు వెళ్ళు, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, పోయి ఆ ప్రజలను అక్కడి నుంచి తీసుకురా అని చెప్తూ ఉంటే ఇతడు మాత్రము లేదు ప్రభువా, నాకు ఎవరు పంపినారని అడిగితే నేనేం చెప్పాలి, మరి ఆ తర్వాత ఆ దేవుని పేరేం పేరు అని అడిగితే నేనేం చెప్పాలి, మరి ఇంకా ఏవేవో ఇలాంటి ప్రశ్నలన్నీ అతడు వేశాడు. అంతేకాకుండా దేవుడు కొన్ని సూచనలు చూపించాడు. ఇదిగో చూడు, నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర కదా, మరి ఆ కర్రని కింద పడవేయి అన్నప్పుడు అది పామైంది. పామైతే మోషే అక్కడి నుంచి పారిపోతున్నాడు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో అని చెప్పాడు. అప్పుడు అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్ర అయింది. మరి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నీకు ఇన్ని చేస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, నువ్వు ఒకవేళ నమ్మకపోతే ఈ సూచక క్రియలు వారి ముందు చెయ్యి అని చెప్పాడు. అయినా కూడా అతడు అంటున్నాడు, ప్రభువా, నాకు అస్సలు మాట్లాడే నేర్పరితనం లేదు, నేను మాట నేర్పరిని కాను, నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, కాబట్టి నేను పోను అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడిని నేనే కదా, మూగవాడైనా చెవిటివాడైనా గుడ్డివాడైనా ఎవరిని పుట్టించింది నేను కదా, నీకెందుకు మోషే, నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు ఏం పలకాలనో అది నీకు బోధిస్తాను అని చెప్తున్నప్పుడు మోషే చాలా ఇంకా అయ్యో నేను వెళ్ళను ప్రభువా, ఇంకెవరినన్నా పంపించు అని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు కోపపడి అతన్ని ఒప్పించి కన్విన్స్ చేసి, నీ సహోదరుడైన అన్న ఉన్నాడు కదా, నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతడు వస్తాడు, నీకు బదులుగా అతడు మాట్లాడతాడు అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టినప్పుడు అతడు ఎంత అద్భుతంగా శక్తివంతంగా, మరి మోషే ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా మరి పనిచేశాడు కదా. దేవుని కృప ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని అదే విధంగా నడిపిస్తాడు, అదే విధంగా మనల్ని వాడుకుంటాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, నీకు అనేకమైన కార్యాలు దేవుడు అప్పగిస్తున్నాడేమో. మనం చాలాసార్లు అమ్మో నేను వెళ్ళలేను, ఇదిగో ఈ చీకటి పడుతుంది కదా, రాత్రి అవుతుంది, నేను వెళ్ళాలంటే, ఒకవేళ వెళ్ళి రావాలంటే ఒక పరిచర్యకు వెళ్ళి రావాలంటే రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది, నేను రాలేను, నాకు కష్టం అవుతుంది, అంతవరకు ఆలస్యం అవుతుంది, ఇంట్లో పనులుంటాయి, చాలా పనులుంటాయి, మరి పలాని వాళ్లకు మా ఇంట్లో తల్లిదండ్రులకి పని చేయాలి, ఇలాగ పిల్లలకి పని చేయాలి, కాబట్టి నేను వెళ్ళలేను అనుకొని ఆ విధంగా డిసైడ్ చేసుకొని మనము దేవుని పరిచర్య చేయడానికి కూడా వెనకాడుతూ ఉంటాము. మన సమయాన్ని మనము ఆలోచించుకొని అంటే దేవుని కొరకు ఉపయోగించుకుందాం, ఆ తర్వాత దేవుడు మనకు కూడా సహాయపడతాడు అన్న విషయాన్ని మనం ఆలోచించకుండా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు నాకు ఇన్ని తలాంతులు ఇచ్చాడు, దేవుడు ఈ ఫలానా తలాంతు నాకు ఇచ్చాడు, ఫలానా విధంగా నేను చేయగలను, ఫలానా పని నేను గొప్పగా చేయగలను, మరి నాకు చేతనైనంత వరకు నేను చక్కగా చేయగలను, మరి ఈ పనులను నేను దేవుని కొరకు ఎలా వాడగలను, ఎలా వాడాలి అని మనం దేవుని సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనం ఏ విధంగా పనిచేయాలో, ఏ విధమైనటువంటి రీతిలో మనం దేవుని కొరకు వాడబడాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం సంతోషంగా దేవుని కొరకు పనిచేయడం దేవుడు ఎంతగానో ఇష్టపడే విషయం. మరి మనం ఆ విషయాన్ని ఆలోచించుకుందాం. మనకిచ్చినటువంటి కృపావరములు, తలాంతులు, మనకున్నటువంటి శక్తి యుక్తులు అన్నీ కూడా మన కొరకు, మన ఊరికే రాలేదు కదా. నీవేమైనా కొనుక్కున్నావా? నీకేమైనా అది ఎలా లభించింది? ఒక మంచి తలాంతు నీకుందంటే అది నీకు ఎలా వచ్చింది?
ఎవరు కూడా తనలో దేవుడు పెట్టినటువంటి తలాంతు కాక మనం స్వయంగా మనం పొందుకునేదంటూ ఏమీ ఉండదు. ఎంత కష్టపడినా నువ్వు ఎంత కష్టపడి రాణించడం అనేది మనం ట్రైనింగ్ తీసుకోవడం వల్ల రాణిస్తాం. అయితే ఆ రాణించడానికి కూడా మనకు ఒరిజినల్గా కొంచెమైనా అది ఉంటేనే దానిని బట్టే మనం రాణించగలుగుతాం. కానీ మరి అస్సలు ఆ తలాంతు అనేది లేకుండా, ఆ వరం అనేది లేకుండా మనం పూర్తిగా కేవలము మనమే సంపాదించుకున్నదంటూ ఏది ఉండదు. కనుక దేవుని యొక్క ఆ గొప్ప తలాంతులను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కొరకు పనిచేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనకు దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి గిఫ్ట్ కూడా, ప్రతి వరము కూడా, ప్రతి నైపుణ్యత అయినా, ప్రతి ఎబిలిటీ అయినా కూడా దేవుడు మనల్ని వాడుకోవడానికే ఆయన మనకు అవన్నీ కూడా ఇచ్చాడు. మనకు ఒకవేళ లేదు అని నువ్వు అనుకుంటున్నావు, నాకు నేను సరిగా మాట్లాడలేను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు మామూలుగా మాట్లాడతావు కదా, ఆ మాట్లాడేదానికి నా మాటలు తోడై నీవు ఇంకా శక్తివంతంగా పనిచేస్తావని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు తన యొక్క గుడారము, ప్రత్యక్ష గుడారము కట్టించే మోషే కట్టిస్తున్నటువంటి సమయంలో దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా వారిని ఆత్మతో నింపాడు. ఆ యొక్క ఆత్మతో వారికి ఆల్రెడీ వారు నైపుణ్యత కలిగి ఉన్నారు. అయితే ఆ నైపుణ్యతను ఇంకా అధికంగా చేసి దేవుడు వాళ్ళు తన కొరకు పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంను కట్టినప్పుడు ఎంతగానో చక్కగా మరి స్కిల్ఫుల్గా నైపుణ్యతతో చేయడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరెవరంటే బెసలేలు అనేవాడిని, తర్వాత ఇంకొక వ్యక్తిని ఆ విధంగా పిలిచి, అహోలియాబు అనే అతన్ని పిలిచి వారు విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును వారికి చాలా స్కిల్ ఉందట. కాబట్టి వారిని ఆల్రెడీ ఉన్నటువంటి స్కిల్కి ఆయన ఆత్మ పూర్ణునిగా తన యొక్క ఆత్మను వాళ్ళలో నింపాడు. కనుక వారు ఎంతో అద్భుతంగా వారు పని చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు నీకు నాకు కూడా ఏ స్కిల్స్ ఇచ్చాడో గుర్తెరుగుదాం. దేవుని కొరకు వాడబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మోషేలాగా మనం చెప్పొద్దు, ప్రభా నేను వెళ్ళను అని చెప్పకుండా, తండ్రి నేను వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పగలిగేలాగా మనము ఉందాం. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము మోషే, నేను నీకు మాట్లాడే శక్తిని ఇస్తాను, నేను నీకు తగిన ఎబిలిటీ ఏదైనా సరే, నీకు కావాల్సిన ప్రతి స్కిల్ని కూడా నేను ఇస్తాను అని చెప్పాడు. మరి అద్భుతం చూసారా? మోషే ఎంత అద్భుతంగా వాడబడ్డాడో. మరి మనకున్నటువంటి ప్రతి తలాంతును కూడా దేవుని కొరకు వాడడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి దేవుని పిలుపుకు మనం అంగీకారం తెలిపితే ఆయన మనల్ని మోషేలాగా అద్భుతంగా వాడుకుంటాడు. మోషేలాగా ఒక గొప్ప నాయకునిగా చేస్తాడు. మనము భయపడి దేనికైతే భయపడుతున్నామో ఆ భయాన్ని మనం వదులుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఈ పరిస్థితి నాది, నా ఎదుట ఇలాంటి ఛాలెంజ్ ఉంది, నేను ఏ విధంగా దీనిని ఫేస్ చేయాలో నాకు తెలియజెప్పమని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మనకు తగిన మార్గంను చూపిస్తాడు. నీవు ఎలాంటి మార్గాన్ని తీసుకోవాలో ఆయన నీకు తెలియజేస్తాడు. కనుక మనము ధైర్యంగా ముందుకు సాగడానికి ఆయన కొన్ని మార్గాలు సూచిస్తాడు. ఏం చేయవచ్చు అనేది ఆలోచింపజేసి నీకు కావలసినటువంటి ఆ ఆలోచన శక్తిని ఇస్తాడు, సహాయంని ఇస్తాడు, తన యొక్క ఉపదేశంను నీకు ఇస్తాడు, తన యొక్క మార్గంను నీకు చూపిస్తాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తుండగా దేవునికే వందనములు చెల్లించుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, అవును ప్రభా, నీవెంత గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. నీకే వందనములు, నీకే స్తోత్రములు, స్తుతి, కృతజ్ఞత నీకు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి దేవ, ఈ ఉదయ కాలంన తండ్రి నీ సన్నిధిలో చక్కటి కృపావార్తను విన్నాము దేవా ప్రభా. అవును తండ్రి, నీవు మాకెన్నో తలాంతులు ఇచ్చావు, మాకెన్నో మరి యోగ్యతలు ఇచ్చావు, నైపుణ్యతలు ఇచ్చావు తండ్రి. మా ప్రభా చక్కటి ఉద్యోగంను మాకు అనుగ్రహించావు ప్రభా. మేము సంఘంలో మేము చేయగలిగిన పనులు అనేకము మా ఎదుట ఉంచావు మా తండ్రి దేవా. మేము ఏం చేయగలమో అవి చేయగలగడానికి మీరు మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు మరి హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను,
పంచిపెట్టువాడైతే పెట్టుటలోను, మరి ఉపదేశించువాడైతే ఉపదేశించుటలోను, ఈ విధంగా అనేకమైనటువంటి పనులు ఉన్నాయి ప్రభా. మరి మేము ప్రతి చోట, మేము ఉద్యోగం చేసే స్థలంలోనైనా, మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి, మా కుటుంబంలోనైనా, మా సంఘంలోనైనా, ఎక్కడైనా తండ్రి, మేము మా యొక్క తలాంతులను ఉపయోగించుకొని నీకు మహిమకరంగా వాడబడుటకు మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృప చేతనే తండ్రి మీరు మాకు ఇచ్చారు తలాంతులు. ఇవన్నీ కూడా కృపావరములు మా తండ్రి. ఈ గొప్ప కృపావరములకై నాయన నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ దినం తండ్రి మేము ఏ విధంగా వాడబడాలి, మా ముందు ఏవే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటిని బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. మాకు సహాయం చేసి ప్రభా మాకు నీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, నీవు ఇచ్చిన ప్రతి మేలును బట్టి, ప్రతి తలాంతును బట్టి, ప్రతి నైపుణ్యతను బట్టి నీకు వేల స్తోత్రములు. మా తండ్రి, నీ యొక్క కాపుదలలో భద్రంగా మమ్మల్ని ఈ దినమంతయు కాపాడండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కటి ఉత్తీర్ణతను సాధించుకొనుటకు సహాయం చేయండి ప్రభా. అనుదినం తండ్రి వారు పరీక్షల కొరకు సిద్ధపడుతుంటుండగా వారికి మీ యొక్క జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థించుకుంటూ, ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.